హలో డార్లింగ్స్, బ్యాక్ టు తిరుమల వ్లాగ్. ఇప్పుడు వచ్చేసి అలిపిరి నడక మార్గంలో అయితే వెళ్తున్నాము. లొకేషన్ బాగుందని ఒక ఫోటో అయితే అడిగాము. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మేము ఎప్పుడు వచ్చిన అలిపిరి నడక మార్గంలో అయితే వెళ్తాము, ఎందుకంటే ఆ దశావతారాలు దర్శనం చేసుకుంటాం కాబట్టి. ఇంకా వ్యూ కూడా అయితే చాలా బాగుంటుంది. అలా వెళ్తుంటే అయితే కృష్ణుడు అయితే కనిపించాడు. ఇంకా ఒక హాయ్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాం. ఇంకా అలా వెళ్తుంటే మా ఫ్రెండ్ గారికి అయితే ప్రసాదం కనిపించింది. లేట్ చేయకుండా అయితే తినేసాం. 10 అవతారాలు: మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం, లాస్ట్కి కల్కి అవతారం. మేమైతే హాఫ్ అన్ అవర్లో 2500 స్టెప్స్ అయితే ఎక్కేసాం. గాలి గోపురంకి అయితే రీచ్ అయిపోయాం. నువ్వు సూపర్ రా. అలా వెళ్తుంటే మా ఫ్రెండ్ గాడికి అయితే జింక కనపడిందని వాడు దాంతో ఫోటో తీసుకుందామని వెళ్తే ఫేస్ చూసి అయితే జింక ఎన్నికి వెళ్ళిపోయింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంకా వెళ్లే దారిలో మన బాస్ కనపడింటే బాస్కి అయితే ఒక నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయాం. కొండలలో నుంచి వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అయితే ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇంకా అలా వెళ్తూ మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. అబ్బా సాయిరామ్. మా ఫ్రెండ్ గాడు అయితే మోకాళ్ళ పర్వతాన్ని కప్పలా ఎక్కుతున్నాడు. ఇంకా ఫైనల్ గా అయితే కంప్లీట్ చేసేసాం. ఇప్పుడైతే ఫైనల్ గా 3550 స్టెప్స్ అయితే ఎక్కేసాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దర్శనానికి వెళ్ళే వీడియో వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.